అతను మామూలు సీఐ కాదు, నా రూటే సపరేట్ అన్నట్లు ఉంటుంది అతని విధానం. ఆ సీఐ ఎక్కడ పనిచేసినా వివాదాల్లో చిక్కుకోవటం చాలా కామన్. గత ప్రభుత్వ హయాంలో అయినా ప్రస్తుత ప్రభుత్వ హయాంలో అయినా తీరు మాత్రం ఒక్కటే. నేతల మొప్పు కోసం అమాయకుల్ని ఇబ్బంది పెట్టడం, విచక్షణ కోల్పోయిన వారిని గొడ్డును బాదినట్లు బాదటం పరిపాటిగా మారింది. మరి తరచూ వివాదాల్లో చిక్కుకున్న ఆ సీఐ సంగతి ఏంటో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సీఐగా పనిచేసిన అనుభవం ఇంతియాజ్ భాషాది. ఆయన ఎక్కడ విధులు నిర్వర్తించినా తనదైన స్థాయిలో పనిచేయడంలో సిద్ధహస్తుడు. అయితే గత నెలలో డోన్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న దేవేంద్ర నాయక్ అనే వ్యక్తిని విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు పోలీసులు. డోన్ సీఐ ఇంతియాజ్ భాషాతో పాటు అతని సిబ్బంది దేవేంద్ర నాయక్ను విచక్షణరహితంగా చితకబాదారు. తన కాలు నరం తెగిపోయిందని, కాళ్ల ఎముకలు పనిచేయడం లేదని, నడవడానికి కూడా వీలు కావడం లేదని బాధితుడు దేవేంద్ర నాయక్ ఆవేదన వ్యక్తం చేశాడు. చికిత్స కోసం డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే ఎమ్మెల్సీ చేయాల్సి వస్తుందని కానిస్టేబుల్ అక్కడ చికిత్స చేయించుకోకుండా చేశారని దేవేంద్ర నాయక్ ఆరోపించారు. డోన్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఓ క్రైమ్ పార్టీ కానిస్టేబుల్కు దేవేంద్ర నాయక్ ఇంతకు ముందు చిన్న గొడవ జరిగినట్టు తెలిసింది. ఆ విషయం డీఎస్పీ వరకు వెళ్లడంతో డీఎస్పీ సదరు క్రైమ్ పార్టీ కానిస్టేబుల్ మందలిచ్చినట్టు సమాచారం. దాన్ని మనసులో పెట్టుకుని ఆ కానిస్టేబుల్ అతడి తమ్ముడు దేవేంద్ర నాయక్పై సీఐ ఇంతియాజ్ భాషకు లేనిపోని మాటలు చెప్పి చితిక బాధించాడనే విమర్శలు చేస్తున్నారు బాధితుడి కుటుంబ సభ్యులు. పోలీసుల దాడిలో మోకాలిలో ఉన్న నరం తెగిపోయిందని, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకున్నారని బాధితుడు తెలిపారు. అకారణంగా సీఐ ఇంతియాజ్ భాషా తనను గొడ్డును బాదినట్టు బాధారని, ఒకవేళ తన ప్రాణానికి ఏమైనా అయి ఉంటే సీఐ బాధ్యత తీసుకుంటాడా అని దేవేంద్ర నాయక్ వాపోయాడు. సీఐ ఇంతియాజ్పై ఎస్సీ/ఎస్టీ కమిషన్ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారని దేవేంద్ర నాయక్ తెలిపారు. రావడానికి కారణం డౌన్ టౌన్ సీఐ గారు నిష్కారణంగా నాకు ఎటువంటి కారణం లేకుండా స్టేషన్ తీసుకుపోయి గొడ్డును బాదినాడు. నా కాళ్ళు లిగమెంట్ నరం కట్ అయిపోయింది, కాళ్ళ ఎముకలు పనిచేయడం లేదు, నాకు నడచడానికి చేత కావడం లేదు. డౌన్ టౌన్ సిఐ ఇంతియాజ్ బాషా గారు ఆయన ఎందుకు కొట్టినారు అనేది నాకు ఈ రోజు కూడా నాకు అర్థం కాలేదు. నాకు కావాల్సిన క్వశ్చన్కి ఆన్సర్ అదే, నన్ను ఎందుకు కొట్టినారు, కొట్టాల్సిన అవసరం ఏంది, వచ్చి అడుగుతున్నారు. ఎందుకు ఉండనులే, జరిగిపోయింది ఏదో మేము తప్పు చేసినాము అన్నట్టే చెప్తున్నారు సార్ గారు. అయితే తప్పు జరిగినంత మాత్రం నాకు అన్నీ తిరిగి రావదండి. నా కాలు లిగమెంట్ కట్ అయిపోయింది, ఆపరేషన్ చేయించుకొని నరం కట్ అయిపోయింది. ఇదిగోండి ఆయన కొట్టిన దానిలో ఇంకా ఇప్పటికీ ఉన్నాయి. నేను మన ఎస్టీ కమిషన్కి పెట్టాను, హైకోర్టులో వేసాను, జిల్లా కోర్టులో వేసాను. మాకు న్యాయం కావాలా, ఎందుకు కొట్టినాడు ఏమి, అసలు ఇట్లా ఎవరిని పడితే వాళ్ళని కొట్టుకుంటూ పోతారా? డిపార్ట్మెంట్ అంటే అయిపోయి అంతేనా? మనిషిని చంపేస్తే కూడా రేపు దిక్కు లేదు కదా. ఇక్కడ నాకు ఆయుపట్టు ఇక్కడ పడింది దెబ్బ, కొంచెం పైన పడింటే నేను చనిపోయేవాడినే కదా. అంటే చనిపోయిన తర్వాత ఏదో మిస్టేక్ అయింది, చనిపోయినాడు అంటే సరిపోతుందా? నా పిల్లలు రోడ్డున పడాలా? నా పేరు దేవేంద్ర నాయక్. నేను డోన్ ఆర్టీసీ బస్ స్టాండ్లో స్టాల్స్ ఉన్నాయి, స్టాల్స్ వ్యాపారం చేస్తాను. అదే స్టేషన్లో పనిచేస్తున్న ఓ ఎస్ఐ, క్రైమ్ పోలీసులు కొద్ది రోజుల క్రితం డోన్ మండలానికి చెందిన ఓ వ్యక్తిని దొంగతనం కేసులో పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి తమ స్థాయిలో విచారించారు. పోలీసుల కోటింగ్తో ఆ వ్యక్తి కిడ్నీ ఫెయిల్ అయి ఇంటికి పరిమితం అయ్యాడు. పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లో తీసుకుని నేరం రుజువు కాకుండానే బాధితులను హింసించి కొట్టడం ఎంతవరకు న్యాయమని బాధితులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఎన్నికల సమయంలో కర్నూలు 2 టౌన్ సీఐగా విధులు నిర్వర్తించిన ఇంతియాజ్ అప్పటి నాయకుల మెప్పు కోసం టీడీపీ నాయకులను కొట్టాడు. ఒక్క సీఐ ఇంతియాజ్ భాష మాత్రమే కాదు, జిల్లాలో పోలీస్ రాజకీయ నేతల అంట చూసుకుని రెచ్చిపోతున్నారు. ఇలాంటి వివాదాలు జరిగినప్పుడు అధికారులు వారిని ట్రాన్స్ఫర్ చేయడం పరిపాటిగా మారింది. కానీ వారి ఆగడాలకు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. బదిలీ అయిన వారు మళ్లీ మంత్రి లేదా స్థానిక ఎమ్మెల్యే సిఫార్సుతో తామనుకున్న పోలీస్ స్టేషన్లో మళ్లీ పోస్టింగ్ తెచ్చుకుంటున్నారు.
మరి జిల్లా ఉన్నతాధికారులు దేవేంద్ర నాయక్ను డోన్ సీఐ చితికబాదిన ఘటనపై విచారణ చేసి చర్యలు తీసుకుంటారా లేక సైలెంట్ అయిపోతారో వేచి చూడాలి.